లోకాసువార్త 21వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అలాగే ప్రసంగి 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. 3 సార్లు గట్టిగా చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటంటే ఓర్పు. చెప్పండి, ఓర్పు. ప్రియులారా, ఓర్పు వలన మన ప్రాణములను దక్కించుకుంటామని యేసు ప్రభుల వారు లోకాసువార్త 21:19 చెప్పాడు. అలాగే ప్రసంగి గ్రంథం 10:4 ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందంట. లోకస్తులకి కొందరికి ఓర్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుని ప్రజలు మనపడుతున్న మనకి ఓర్పు చాలా అవసరం. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఓర్పు కావాలి. ఇద్దరు ఒక పని చేస్తున్నప్పుడు ఓర్పు కావాలి. అలాగే సమాజంలో ఉన్నప్పుడు ఓర్పు కావాలి. ఓర్పు వలన గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆగుతాయంట. ప్రసంగిలో అంటున్నాడు, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం పనిచేస్తున్నాం. ఆ వ్యక్తి ఏదో విషయంలో మనల్ని గద్దించినప్పుడు, మనల్ని ఖండించినప్పుడు మనము ఉద్యోగం మానుకోకూడదంట. పని వాళ్ళతో చెప్తున్నాడు. నీ పైన ఏలుబడి చేస్తున్న వాళ్ళు నిన్ను గద్దించినప్పుడు, కోపపడినప్పుడు నువ్వేం చేయకూడదంటే నీ పని వదిలిపెట్టి, నీతో నాకు కుదరదు, నేను ఇది భరించలేను, నా వల్ల కాదని నువ్వు ఉద్యోగాన్ని విడిచి తొలగిపోకుము అంటూ ఓర్పు గొప్ప కార్యములు జరగకుండా చేస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలకి ఆవేశాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. రోషం అని పేరు పెడతారు. మళ్ళీ దానికి రోషం అని పేరు పెడుతున్నారు. ఎంత ఓర్పు కావాలి మనకి, ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనము కావాలి దేవుని బిడ్డలకి. ఈ ఓర్పు ఉంటేనే మనము ప్రాణాలను దక్కించుకుంటామని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారి గురించి ఏమని రాయబడిందంటే, యేసు ప్రభువారు అంట ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇందాక చెప్పాను చూడండి. 1 నుండి చదవండి. ఇంత గొప్ప సాక్షి 3వ వాక్యం చదివితే బాగుంటుందేమో. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు చూడండి. పాపాత్ములు చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు ఈ భర్తతో నేను కాపురం చేయలేనండి, ఈ భార్యతో నేను కాపురం చేయలేనండి, ఈ పిల్లలతో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదు, నాకు ఓర్పు నశించిపోయింది, అమ్మో వీళ్ళతో నేను చాలా విసిగిపోయాను, నేను ఎటన్నా పోవాలనిపిస్తుంది అనే మాటలు తట్టుకోలేక, చేసే క్రియలు తట్టుకోలేక విడిచిపెట్టి ఎటన్నా పోవాలి, ఏదన్నా చేసుకోవాలి అని మనకు ఆలోచనలు వస్తాయి. యేసయ్య ఎంత ఓర్చుకున్నాడో
వాక్యం చెప్తుంది. పాపాత్ములంట ఆయన ఏం చేశారు? తిరస్కరించారంట. తిరస్కరించారు. ఆయనకి శక్తి ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన గాలిని గద్దిస్తే ఆగిపోయింది, తుఫానుని గద్దిస్తే ఆగిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలమైంది. సృష్టిని శాసించగలిగినంత శక్తి కలిగిన వాడు ఈ పాపాత్మలని బూడిదవునుగా కంటే బూడిదవరా. కానీ ఏం చేశాడు? ఓర్చుకున్నాడంట. ఓర్చుకున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నా కొంతమంది నిన్ను విసిగిస్తారు, నువ్వు మంచిగా ఉన్నా కొంతమంది నిన్ను బాధ పెడతారు, నువ్వు మంచిగా ఉన్నా కొంతమంది నిన్ను వ్యతిరేకిస్తారు. అలాంటి సమయంలో నువ్వు తీవ్రంగా ఆలోచించి మనస్తాపానికి గురైపోయి వేరే విధమైన ఆలోచనలు చేయకూడదు. కానీ అన్నిటినీ ఓర్చుకున్న క్రీస్తుని మనము తలంచుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఓర్చుకున్న ఒక గొప్ప దేవుడు మన ముందున్నాడు. ఆయన కోపం వస్తే గొడ్డల్లో లేకపోతే బాణాలో లేకపోతే కత్తులో పట్టుకొని యుద్ధం చేయలా యేసయ్య. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు, ముఖం మీద ఉమ్మేస్తే తలదించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దితే ఓర్చుకున్నాడు. ఏ తప్పు చేయనటువంటి ఆయనకి అన్యాయపు తీర్పు జరిగితే భరించాడు. నా ప్రియతమ బిడ్డలారా, ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తుని తలంచుకోవాలి. ఎందుకని ఆయనలాగా ఓర్చుకున్న వ్యక్తులు ఇక భూమి మీద ఎవరో లేరు గనుక ఆయన్నే తలంచుకొని, కల్వరిలో నీ రూపము ధ్యానించి ఆదరణ పొందేదా, నీవిచ్చే నేను తలంచి ఓపికతో సాగేదా, కల్వరిలో నీ రూపము ధ్యానించి ఆదరణ పొందేదా, నీవిచ్చే ఉతలంచి ఓపికతో సాగేదా, నా జీవితం నీ కృపపైనే ఆధారపడి ఉంది, నా మనసంతా నీ మీదనే ఆనుకొనుచున్నది. ఏమైనా ఏదైనా ఏమైనా ఏదైనా నీ చిత్తమే నాలో నెరవేర్చుము. ఆమేన్. ఓర్చుకోవటం వలన, ఓపిక పట్టడం వలన చాలా మంచి కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. కొన్నిసార్లు మనల్ని చేతగాని వ్యక్తులుగా అనుకుంటారు జనం. ఇన్నంటున్నా వాడికి రోషం లేదా, ఇన్నంటున్నా వాళ్ళకి సిగ్గు లేదా అంటే ఏం చేయలేడేమో, దద్దమ్మేమో. అది కాదు కారణం. ఓపిక ఎంత గొప్ప కార్యాలు చేస్తుంది. ఓపిక మన జీవితంలో ఎన్ని మేలు తెచ్చి పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మధ్య మన పేరిచ్చర్లో వినాయకుడు బొమ్మ ఒకటి బాగా ఊరేగిస్తున్నారు. మందిరం ముందు చాలా ఈ గులాం ఇట్లాంటివి కొట్టారు. ఏదో పులిహార చిన్న చిన్న ప్లేట్లో పెట్టి మొత్తం కావాలని చర్చి ముందే చేశారు. దేవుని స్తోత్రం కలుగునగా. ఇప్పుడు నేను అది ఇదని మన వాళ్ళు అడుగుతారంటే నన్ను వద్దు, అడగవద్దు, చేయండి. ఓర్చుకోవాలి మనం కొంచెం. దేవుని స్తోత్రం. ఆ ఇంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయికి జ్వరం వస్తే రాత్రి ప్రార్థన చేయించుకోవడానికి మన దగ్గరికి పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అదే ఓర్చుకోకుండా ఏదైనా అది దాని వాదన పెట్టుకున్నాం అనుకోండి,
వాళ్ళని మనం సంపాదించుకోగలమా? సంపాదించలేం. రాత్రి పిల్లడు వచ్చి మా అమ్మ ప్రార్థన చేయించుకొని రమ్మని పంపించింది, అన్న ప్రార్థన చేయవాడు స్తోత్రం. మనము సమాజంలో ఉన్నప్పుడు కూడా ఈ పెద్ద నోరేసుకొని మాట్లాడటం, విసుగుపడటం, అలగటం, ఇవన్నీ కూడా ఎంతోమందిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పాటైంది. భరించాలి. మనము వెంబడిస్తుంది ఎవరిని? కత్తులు ఆయుధాలు పట్టుకున్న దేవుణ్ణి కాదు, గొర్రె పిల్లలాగా మౌని అయినా దేవుణ్ణి. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌని ఆయను, మౌని ఆయను, బలియాగమాయను. ఎట్టున్నాడు? వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌని ఆయను, బలియాగమాయను. తన రుధిరముతో నన్ను కొనెను, ఇది అనాది సంకల్పమాయను. ఆమేన్. వీళ్ళు నా పేరంతా చెడగొట్టారన్నా, అందరికి నా గురించి ఏదేదో చెప్పారన్నా, తలెత్తుకోలేకపోతున్నా. ఓర్చుకో. నా పరువు తీసేశారన్న ఇల్లు. బజార్లో ఒక నేరస్తురాల్లాగా నడవాల్సి వస్తుందన్న. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏడ్చారట. ఓర్చుకున్న వ్యక్తులు గెలుస్తారు, కానీ తొందరపడ్డాడు ఎప్పటికీ గెలవడు. ఓర్చుకో కొంచెం. మన యేసయ్య పాపాత్ములు ఆయన్ని తిరస్కరించినప్పుడు అన్నిటినీ ఓర్చుకున్నాడంట. దాని స్తోత్రం కలుగునగా. ఆయన్ని ఒకసారి కొంతమంది వచ్చి అంటారు, కొంతమంది ఆయన సిలువలో ఉన్నప్పుడు వచ్చి అంటారు, నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించవచ్చు కదా. దాని స్తోత్రం. ఆ సిలువ వేసిన వాళ్ళని చంపటం ఆయనకి పెద్ద పనా? ఏమండి, ఆయన సిలువేసిన వాళ్ళని చంపడం పెద్ద పని అంటారా? ఎందుకు ఆయన ఓర్చుకున్నాడు? ఎందుకు భరించాడు? ఎందుకు సహించాడంటే ఒక్కటే ఒక్క కారణం. ఆయన ఓర్చుకోకపోతే మనము రక్షించబడే వాళ్ళము. ఆయన ఓర్చుకోకపోతే మన జన్మకర్మ పాపము కడగబడేది కాదు. ఆయన ఓర్చుకోకపోతే ఈరోజు నరకాన్ని మనం తప్పించుకునే వాళ్ళం కాదు. ఆయన ఓర్చుకోకపోతే ఈరోజు ఈ మంచి మనసు మనకు దేవుడు ఇచ్చేవాడు కాదు. మన దేవుడు యుద్ధం వస్తే కత్తులు పట్టుకోండి, ఆయుధాలు పట్టుకోండి, పోట్లాడండి అని చెప్పేవాడు కాదు. మౌనముగా ఉండండి. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండండి. ఇంకొకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 వాక్యం. మీరు అలసట పడకయు. మీరేం పడకూడదంట? అలసిపోమాకండి. మీ ప్రాణముల విసుకకయు ఉండునట్లు. ఇంకెంతకాలమన్నా భరించేది? ఇంకెంతకాలమన్నా ఓర్చుకునేది? ఒక్కసారి మా తడాకేంటో వాళ్ళకు చూపిస్తాం. ఒక్కసారి మా విషయం ఏంటో వాళ్ళకి తెలియపరుస్తాం. అక్కడ అంటున్నాడు, అలసట పడమాకండి, ఓర్చుకో. దాని స్తోత్ర. ఓర్చుకోండి. ఎప్పుడు దాకా? ఆయన కరుణించేంత వరకు, ఆయన దీవించేంత వరకు, ఆయన నీ జీవితంలో కార్యము చేసేంత వరకు. దావీదుని సౌలు తరుముతా ఉన్నాడంట. దావీదుని చంపాలనుకుంటున్నాడంట. దావీదుకి అనేక సార్లు అవకాశం వచ్చింది సౌలును చంపడానికి. గొలియాతునే ఒడిసెల రాయితో చంపి మట్టి కరిపించిన వాడు
ఆఫ్టర్ ఆల్ సౌలు ఎంత, నువ్వెంత, నీ లెక్క ఎంత అన్నాడా? ఓర్చుకున్నాడా? ఓర్చుకోబట్టే దావీదు రాజయ్యాడు. ఓర్చుకోబట్టే దావీదుకి దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అయ్యో ఈ పిల్లలతో నా వల్ల కావట్లేదు అయ్యో అంటారు. నువ్వు ఓర్చుకునేదేంటి? భర్తతో నా వల్ల కావట్లా, భార్యతో నా వల్ల కావట్లా, అమ్మో ఇరుగు పొరుగు వాళ్ళతో నా వల్ల కావట్లా, ఇల్లు మారుదాం అనుకుంటున్నావు, ఇంకోసారికి వెళ్దాం అనుకుంటున్నావు, ఇంకో కూర వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నీకు ఓర్పు లేకపోతే ఎక్కడికి పోయినా ఈ పరీక్షలు వస్తాయి. చదువుకునే పిల్లోడు ఎక్కడ పోయినా అదే చదవాలి, ఎక్కడ పోయినా ఎగ్జాము రాయాల్సిందే. ఓర్పుతో దాని స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య ఓర్చుకున్నాడు, యేసయ్య ఓర్చుకున్నాడు, మనమే ఓర్చుకోవాలి. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఓర్చుకున్నప్పుడు మనకు కలిగే కొన్ని ఆశీర్వాదాల గురించి మీకు చెప్తాను. ఒకటి, మన ఓర్పు వలన ప్రాణాలని దక్కించుకుంటా. దాని స్తోత్రం కలుగునగాక. ఓర్పు వలన ప్రాణాలని దక్కించుకుంటాం. ఈ ఓర్పు ఎట్లా వస్తుంది? చాలామంది దేవుని బిడ్డలకి ఓర్పుని దేవుడు ఎలా నేర్పుతాడో, ఓర్పు వల్ల కలిగే ఆ దీవెనల తర్వాత చెప్తా, కానీ ముందు ఓర్పు ఎట్టొస్తా అది తెలుసుకుందాం. ఎంతమందికి కావాలి ఓర్పు? చాలామంది అంటారు అసలు నాకు ఓర్పు లేదన్నయ్యా, కొంచెం ప్రార్థన చేయన్నయ్యా. ప్రార్థన చేస్తే రాదు ఓర్పు, ప్రార్థన చేస్తే రాదమ్మా ఓర్పు. ఎట్లా వస్తుంది ఓర్పు? రోమా పత్రిక 5:3 వాక్యం చదవండి. రోమా 5:3. శ్రమ ఓర్పును, అంతేకాదు శ్రమ ఓర్పును ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది ఓర్పు? శ్రమల వలన. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా మాకు ఓర్పు కావాలంటే, దేవుని బిడ్డలకి, సంఘానికి దేవుడు శ్రమలని ఎందుకు అనుమతిస్తున్నాడు? శ్రమల ప్రవాహములో ఎందుకు నడిపిస్తున్నాడు? శ్రమల త్రోవలో ఎందుకు తీసుకెళ్తున్నాడంటే ఏం కలుగు చేయాలని? ఓర్పు కలుగు చేయాలని. ఓర్పు కలుగు చేయాలని శ్రమల గుండా తీసుకెళ్తాడు. నువ్వేం ఒక్క మాట అనవు, వాళ్ళే వచ్చి 100 మాటలు తిడతారు. నువ్వే కీడు చేయవు, మేలు చేస్తావు, కానీ వాళ్ళు వచ్చి నీ కీడు చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది, ఇదంటారు చూడండి, ఇదేమో అన్యాయం అండి, ఇదేంది అసలుకి, నేనేమనుకుంటా ఏంది ఎన్ని వస్తున్నాయి, ఆ దేవుడు ఎక్కడ కూర్చున్నాడు, అసలు ఆయన ఉన్నట్టా లేనట్ట, ఎంత అన్యాయం జరుగుతుండే ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని స్తోత్రం. ఇలాంటి మాటలు రావా? ఖచ్చితంగా వస్తాయి. శ్రమలలో దేవుడు మనకేం కలుగు చేస్తున్నాడు? ఓర్పు కలుగు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో కూడా చాలామందికి ఇంతకుముందు చాలా ఆవేశాలు ఉండే, నా దగ్గరికి వచ్చినప్పుడు చూశాక. ఇప్పుడు చాలా మటుకు మిమ్మల్ని దేవుడు ఓర్పు మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మార్గంలో? ఏ మార్గంలో? నేను పేర్లు చెబితే తలదించుకుంటారు ఇక్కడ. మీరు మొదట వచ్చినప్పుడు ఎట్టుండేవాళ్ళో ఇప్పుడు ఎట్టయ్యారో నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మృగము లాంటి వాళ్ళని ఎలా చేశాడు? గొర్రె పిల్లలుగా మార్చాడు. కొట్టి చప్పట్లు గట్టిగా. పావురాల్లాగా మార్చాడు. కాకులు లాంటి వాళ్ళని పావురాల్లాగా మార్చాడు. మృగాలని గొర్రె పిల్లలాగా మార్చేశాడు. కారణం ఏంటంటే ఆయనలాగా మార్చటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవలే మారుటక, తర్వాత నీ కొరకే బ్రతుకుటక, నీవలే మారుటక, ఎందుకో నాయడ నీకో ప్రేమ, ఎందుకో నాయడ
మారుటగా నీ కొరకే యేసయ్యా నీ వలే మారుటగా ఎందుకో నా యెడ నీకు ఎంత ప్రేమ నీ ప్రేమ అపారము ఆ ప్రేమ అద్భుతము నీ ప్రేమ అపారము ఆ ప్రేమ అమృతము ఎందుకో నా యెడ చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఈ మధ్య ఎన్ని ఓర్చుకుంటున్నావయ్యా అన్నారు. అంటే నా దగ్గర ఉన్నటువంటి కొంతమందిని గురించి ఎన్ని ఓర్చుకుంటున్నావు అని నేను చెప్పాను. దేవుడు నన్ను ఓర్చుకుంటున్నాడు, నేను అందరినీ ఓర్చుకుంటున్నా, అంతే, ఇంకేం లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు, మనం అనేకుల్ని ఓర్చుకోవాలి. అంటే వాళ్ళు నన్ను అడిగారు, ఎట్లా ఓర్చుకుంటాం ఇంతమందిని అది అంటే, ఆయన నన్ను ఓర్చుకున్నాడు, నేను అనేక మందిని ఓర్చుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునగా. మనకి శ్రమలు పెట్టేది కోపంతో పెట్టట్లా, మనల్ని శ్రమలు పెట్టేది దేవుడు కక్షతో పెట్టట్లా, ద్వేషంతో పెట్టట్లా. మనల్ని శ్రమపరిచేది దేవుడు మనల్ని ఏదైనా చేయటానికి కాదు, మనకి ఓర్పుని కలుగు చేయటానికి. దేవుని స్తోత్రం కలుగునగా. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, ఆ శ్రమపరిచే వ్యక్తులని వాళ్ళకి ఏదైనా జరగాలి, వాళ్ళకి ఏదైనా నాశనం రావాలి, వాళ్ళకి ఏదైనా కీడు జరగాలి, వారు నా యొద్ద నుండి తొలగిపోవాలి, వారి బంధకాల నుండి నేను విడుదల పొందాలని ఇట్ట ప్రార్థన చేయకూడదు. వారిని దేవుడు నాకు ముళ్ళుగా పెట్టింది ఎందుకంటే నాకు ఓర్పుని కలుగు చేయటానికే. నీ భర్త నీకు ముళ్ళు కావచ్చు, నీ భార్య నీకు ముళ్ళు కావచ్చు, నీ పిల్లలు నీకు ముళ్ళు కావచ్చు. పౌలంట ఒక విన్నపం కొరకు 3 సార్లు ప్రార్థన చేశాడంట. దేవుడు అంటున్నాడు, అది నీకు ముళ్ళుగా ఉండాల్సిందే, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలు, అది ముళ్ళు నీకు. ఎందుకంటే నువ్వు అతిశయించకుండా, హెచ్చించుకోకుండా, గొప్పవాడిని తలంచుకోకుండా నీకు ముళ్ళుగా పెట్టాను, అది తీసేయను అంటాడు. కొన్నిసార్లు మనం అది తీసే ఇది తీసేయని ప్రార్థన చేస్తాం. దేవుడికి నచ్చకపోతే ఆ ప్రార్థనలు ఆలకిస్తాడా? ఆలకించడు. ఎవరో ఒకరు ముళ్ళులాగా ఉండాల్సిందే. ఇప్పుడు ఎద్దు కదలాలి అంటే ముళ్ళగరత ఏం చేస్తారు? పొడుస్తూ ఉంటారు. మనల్ని కూడా దేవుడు ఏదో ఒక శ్రమ పెట్టి మనకు ఓర్పుని కలుగు చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ శ్రమలు కలుగుతున్నప్పుడు రోమాపత్రిక 12:12 కూడా రాయబడింది, ఈ శ్రమలు కలుగుతున్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మర్చిపోయాడేమో, నన్ను కాదంటున్నాడేమో, నా ప్రవర్తన దేవునికి నచ్చట్లేదేమో అని ఇట్ట బాధపడే కంటే ఆ శ్రమలలో నిరీక్షణ గలవారమై ఏం చేయాలి? సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి, ఆ శ్రమలలో శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు ఎట్టుండాలి? పట్టుదల కలిగి ఉండాలి. నాకు శ్రమలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేయను, నేను చర్చికి రాను, నేను బైబిల్ తీసుకోను, వాక్యం చదవను, ఆ దేవుడు ఉంటే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు పెట్టాడో, ఈ పోతే వస్తాను, నేను ఈ బాట్లేదంటే నేను రాను. ఇలాంటి వారికి ఇంకా వాక్యము అర్థమో కాలేదని అర్థం. శ్రమలో పెడుతుంది నీకు ఓర్పు కలుగు చేయడానికి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయను. దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అప్పుడే పెట్టారు. ఈ ఓర్పుతో మనము శ్రమలు సహించుచు
నిరీక్షణతో సంతోషించచ్చు. ప్రార్థన యందు ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండండి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:5 అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకు యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను ఓర్పు గలవారమై. ఎట్టంట? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, జైల్లో వేసినప్పుడు, ఉపవాసాలు జాగరణాలు చేస్తున్నప్పుడు మిగుల ఓర్పు గలవారమై అంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇబ్బందులు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, దెబ్బలు తింటున్నామని, సరస్సులో వేయబడుతున్నామని, ప్రయాస కలుగుతుందని దేవుణ్ణి అపార్థం చేసుకుంటారా? దేవుని మీద సనుగుతారా? దేవుని మీద కోప్పడతారా? లేక ఇవన్నీ నాకు ఓర్పు కలుగు చేయటానికి దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడని అనుకుంటారా? ప్రియ దేవుని సంఘమా, నీ గుండెల్లో ఓర్పు ఉండాలి. ఎంత ఓర్పు! సమాజం చూడాలి, నీ చుట్టుపక్కల వాళ్ళు చూడాలి. ఎంత ఓర్చుకుంటుందయ్యా, ఎంత ఓర్చుకుంటున్నాడయ్యా. దేవుని స్తోత్రం కలుగున కాక. అనేక మంది చెప్పాలి నువ్వు ఓర్చుకుంటున్నట్టు, అనేక మంది నువ్వు ఓర్చుకున్నట్టుగా పలకాలి. ఓర్పు లేకపోతే నీ ప్రాణాలను నువ్వు దక్కించుకోలేవు. దేవుని స్తోత్రం కలుగున కాక. యేసు ప్రభువారు ఆనాడు ఓర్చుకున్నాడు గనుకనే ఈ రోజున ప్రపంచములో 70% ప్రజలని ఆయన వైపు ఆకర్షించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 70% నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచాన్ని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. ప్రపంచములో యేసయ్యని ఎరిగిన వాళ్ళు నా ప్రియమైన బిడ్డలారా 30% మంది ఈ రోజున ఆయన్ని దేవుడు అని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఆయన్ని పరిశుద్ధుడని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఆయనలో ఏ లోపము లేదని ఎందుకు ఒప్పుకుంటున్నారంటే ఆయన ఆ రోజు ఓర్చుకున్నాడు కనుక. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి ఎందుకు తొందరపడతావు? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తావు? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు పళ్ళు కొరుకుతావు? చిన్నదానికి పెద్దదానికి ఇల్లు ఖాళీ చేస్తే ఇటు వెళ్ళిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? ఓర్చుకోవా? యేసయ్య కంటే నీకు ఎక్కువ శ్రమలు వచ్చాయా? యేసయ్య కంటే ఎక్కువ శోధనలు వచ్చాయా? యేసయ్య కంటే ఎక్కువ భరిస్తున్నావా నీవు? తెరు స్తోత్రం కలుగునగాక. ఏ పాపం తెలియని నీకు ఈ పాపలోకమే సిలువ వేసినదా? ఏ నేరం తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చినదా? ఏ పాపం తెలియని నీకు ఈ పాపలోకమే సిలువ వేసినదా? ఏ నేరం తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చినదా? భూము పైన ఉమ్ములకు గుర్తులకు తడబడుతూ నడిచావా? సోలివాలి పోయావా? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ సిలువ మరణము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసం
జలము నాకు ఇచ్చావు, చేదు చిరుకను నీకు గుచ్చాను, నా ప్రక్కన ఉండి నన్ను కాపాడుతుండగా నీ ప్రక్కల పల్లెముతో ఒక్క పోటు పొడిచి తిని, నీ ప్రక్కలో పల్లెపు పోటు పొడిచి తిని, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ సిలువ మరణము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. యేసయ్య ఓర్చుకున్నది, యేసయ్య భరించినది, యేసయ్య రక్తము చిందించినది, యేసయ్య సిలువ మోసినది. ఎందుకో తెలుసా? ఈ రోజున మనమందరము రక్షణ పొందటానికి. దాని స్తోత్రం కలుగునగా. ఆయన ఆ రోజు ఓర్చుకోకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. చాలాసార్లు మన పక్కన రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మాటలు ఎక్కువ వింటాం. ఇంకెంతకాలం ఓర్చుకుంటావే నువ్వు, ఇంకెంతకాలం ఓర్చుకుంటారు? ఈ పక్కన ఎక్కించే వాళ్ళ మాటలకి ఓర్పు నశించిపోయి తొందరపడతారు. కానీ వాళ్ళని అడగకుండా దేవుణ్ణి అడుగు ఒకసారి, ఎంతకాలం ఓర్చుకోవాలో ఆయన చెప్తాడు నీకు. వాళ్ళని వీళ్ళని అడిగావా, ఒక్కసారి దూకు అంటారు. కానీ యేసయ్యని అడిగితే సైకి చేస్తాడు, ఆగు 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 ఆగు, ఓర్చుకో, ఎంతకాలం తప్పదో. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది, సహించువారు ధన్యులంట. ఎవరు చెప్పండి? ఓర్చుకునేవారు ధన్యులు. చాలా మందిని అతి త్వరలో దేవుడు పరీక్షించబోతున్నాడు, శ్రమలతో పరీక్షిస్తాడు. ఓర్పుంటే గెలిచినట్టు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 3:10. ప్రకటన గ్రంథం 3:10లో రాయబడింది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఓర్చుకున్న వాళ్ళని ఏం చేస్తాడు? శోధనలో కాపాడుతాడు. హల్లెలూయా. శోధనలో ఓర్చుకున్న వాళ్ళని ఏం చేస్తాడండి? కాపాడుతాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి భయంకరమైన శోధనలు కలుగు చేసి పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షను తట్టుకుంటావా? ఆ పరీక్షను తాలుకుంటావా? ఆ పరీక్షను ఓర్చుకుంటావా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఓర్పు కలిగిన వారితో ఉంటే ఓర్పు వస్తుంది. ఓర్పు కలిగిన వారితో ఉంటే ఓర్పు వస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కొంతమంది డైరెక్ట్గా దేవుడితో కనెక్షన్ ఉండదు. ఈ మధ్య నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. అన్నయ్య కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉందంటే నా దగ్గర ఉన్నది ఏదో వచ్చేసాను వాళ్ళకి, తర్వాత ఇస్తామన్నారు. సరే మీ ఇష్టం కదన్న. దేవుని స్తోత్రం. మళ్ళీ మొన్న ఒకసారి ఫోన్ చేశారు, మళ్ళీ కొంత ఇచ్చాం. అప్రీతిని పెట్టలారా, వీళ్ళు తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవట్లా. ఆ ఇంట్లో ఉన్నారు, కూతుర్లో ఎవరో, వాళ్ళకు బాగా మేపుతున్నారు, దొరికిన కడలు అప్పులు చేస్తున్నారు. ఎన్ని తీసుకొని
వాళ్ళ భర్త అంటాడంట, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకేమిస్తున్నాడు? బాప్తిజం పొంది 13-14 సంవత్సరాల లోకంలో గడిపి శరీరాన్ని బలహీనపరుచుకొని ఇక డాక్టర్లను సస్తావరా అంటే దేవుళ్ళలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన దగ్గర నుండి తొందర పెడుతున్నాడు దేవుణ్ణి. దేవుడు నేను అనుకున్న కట్టలు ఇవ్వట్లేదేంటి? ఏం కావాలంట వాడికి? కట్టలు కావాలంట. దేవుడు నాకు ఇవ్వట్లేదేంటి? నేను చెప్పాను, ఇతడు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వాడుకోవాలని మందిరానికి వస్తున్నాడు, కానీ నిజంగా పరలోక రాజ్యం కోసం మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు ఓర్పు అనే ఈ ఎగ్జామ్లో నిలబడలేరు. మనం ఎందుకు ఓర్చుకుంటున్నాం? ప్రాణాలను దక్కించుకోవడానికి. తెలుగు బైబిల్లో ప్రాణాలని ఉంది. ఆత్మను కాపాడుకోవడానికి. ఓర్చుకునేవాడు ఆత్మను కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఓర్చుకుంటేనే. ఇప్పుడు నేను ఇటు ఏదో ఊరు ఉందండి, అది ఆ ఊర్లో ఒక అతను కరెంటు బిగిస్తా అన్నయ్య నీ దగ్గర ఒక చిన్న విన్నపం అడుగుతాను, ప్రార్థన చేస్తారా అన్నాడు. సరే రా బ్రదర్ అన్న. దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు, నేను బాప్తిసం పొందక ముందు నా భార్యకి నేనంటే ఇంకంతే 1-2, కానీ బాప్తిజం పొందిన తర్వాత నేను చక్కగా చర్చికి వెళ్తున్నాను, ఇప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెడుతుందన్న, కానీ మళ్ళీ పాత స్థితికి వెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ మళ్ళీ నాకు దేవుడు గుర్తు వస్తున్నాడు. ఎందుకనన్నా దేవుడిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ శ్రమ ఎక్కువైపోతుంది. అప్పుడు నేనంటే అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు నేనంటే అసలు ఒక్కడు కూడా లెక్క లేదు. నేను అన్నాను, యేసయ్యని భూమి మీద ఎవడన్నా పూలదండలేసి గౌరవించాడా? మన పౌరత్వం అక్కడ ఉంది. హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నా అన్న. ఒకప్పుడు నేనంటే కానీ ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు అందరూ. అంతేగా, నే బెదిరిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓర్చుకోవాలి. చెప్పాను, నీ ప్రాణము అనబడుతున్న ఆత్మని నువ్వు కాపాడుకోవాలంటే ఆత్మ విషయమై దీనుడు అవ్వాలని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. 5వ అధ్యాయము 3వ వాక్యం అండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడండి, ఎందుకు ఓర్చుకుంటున్నావు? ఎందుకు భరిస్తున్నావు? ఎందుకు తట్టుకుంటున్నావు? ఎందుకు చెయ్యెత్తవు? ఎందుకు కాలెత్తవు? ఎందుకు కర్రెత్తవు? ఎందుకు కత్తెత్తవు అంటే దేనికోసం? ఆత్మ కొరకు. దేని కొరకు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అంటే దీనులకి, అంటే ఓర్పు కలిగిన వారికే పరలోక రాజ్యం. మీలో ఎంతమందికి కావాలి పరలోక రాజ్యం? నిజంగా చేతులు ఎత్తండి. అబద్ధంగా కాదు, చాలామంది అబద్ధమే. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్య దేవుని రాజ్యం కొరకేనన్నా నేను అంటే, మీ అందరికి నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆత్మ విషయమై పలకండి అందరూ. ఆత్మ విషయమై దీనులుగా ఉండండి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, పుసిక్కిని పోయి దాని నోట్లో నోరు పెట్టానన్న, నా నోరు కూడా ఏమైంది? చెడిపోయింది. పుసిక్కిన వల్ల కదిలించుకున్నాను. సాతానుడు నిన్ను కదిలిచ్చి నేను శోధించి నీ కోపమంతా మళ్ళీ బయటికి రప్పించి మరలా నీ చేత బూతులు తిట్టించి ఆ తర్వాత నువ్వు మూలం కూర్చొని ఏడ్చేతాడు చేస్తాడు. దేవుని స్తోత్రం. బాగున్నావు, నేను నన్ను కదిలించి చూడు మళ్ళీ అటు చేశారు. అరే అబ్బాయిలో కదిలీయటం కాదు, దేవుడు నిన్ను పక్క నుండి ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత కదిలిచ్చినా ఈడు కదలడేక. ఎందుకని? తండ్రి పోలిక వచ్చేసింది, తండ్రి స్వభావం వచ్చేసింది, క్రీస్తులాగా మారుతున్నాడు. కదిలిచ్చాను నేను ఇట్టయ్యానన్నా అట్ట అనకూడదు. ఆ కుర్రాడు కూడా నాతో అదే అంటాడు, ఆ బ్రదరు అన్నా ఒక్కోసారి కరెంటు తీసుకెళ్ళి చెవులో పెడదాం అనుకుంటున్నాను అన్న, దానికి చచ్చిపోద్ది కదా. పోనీ అన్న బైబిల్ తీసుకొని సేవకులు వెనకాల తిరుగుతాను అంటున్నాడు.
ఎక్కడ ఏ ఊరు అంటే ఇది బల్లికురం అవతల వల్లాపల్లి. ఎవరు? వల్లాపల్లిలో. దేవుని స్తోత్రం. అంత పని చేయి మాకు నాయనా. అది నరహత్య అయింది. అన్ని పాపాల కంటే ఘోర పాపం ఏంటి? నరహత్య. చేయకూడదు, తప్పు. దేవుని స్తోత్రం. ఆత్మ విషయమై ఏం చేయాలి? దీనులమై ఉండాలి. ప్రకటన గ్రంథము 13:10 ఏమని రాయబడిందంటే, ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అబ్బా, పరిశుద్ధుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. అన్న, ఈ మొగుడితో ఎంతకాలం తట్టుకోవాలన్నా? తట్టుకోమ్మా, తప్పదు. అన్న, ఈ భార్యతో ఎంతకాలం తట్టుకోవాలన్నా? తట్టుకోవాలి, తప్పదు. వాక్యం చెప్తుంది, ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవలెను, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. అంటే జైల్లో పోవాలని జైల్లో పో. యేసు నామములో. ఎంతమంది పోతారు జైల్లోకి? ఏందన్నావు? శాపం పెడుతున్నావేంటి? దేవుడి కోసం పోనాయన. దొంగతనాలు చేసి పోమాక, ఎవరైనా కొట్టి పోమాకండి జైలుకి. ఎవరి కోసం వెళ్ళాలి? యేసయ్య కోసం పో. దేవుని స్తోత్ర. పౌలు శీలలో జైలుకి వెళ్ళింది దేనికోసం? యేసయ్య నామము నిమిత్తం వెళ్ళారు. ఆమేన్. యేసయ్య నామము నిమిత్తం వెళ్ళారు. యేసయ్య కోసం జైలుకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య కోసం. ఇప్పుడు అంత లేదండి. రాబోయే దినాల్లో ఏమైనా అట్లాంటి సమస్యలు వస్తాయో మన ఆంధ్రాలో తెలియదు, కానీ వేరే వేరే రాష్ట్రాల్లో చాలామంది సేవకులు జైలు వేశారు. బాప్తిస్మం పొందితే, అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బాప్తిస్మము ఇస్తే పాస్టర్ గారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఒకవేళ చట్టబద్ధంగా ఇవ్వాలి అంటే కలెక్టర్ గారి సమక్షంలో ఇవ్వాలి. కలెక్టర్ గారి సమక్షంలో బాప్తిస్మం ఇచ్చే అసలు అది పని జరిగిద్దంటారా? కలెక్టర్ వస్తాడా? దేని స్తోత్రం. అది జరిగేది కాదు. ఎవడో వెళ్ళి చెప్తాడు బాప్తిస్మం ఇచ్చారని. ఇక ఆ తర్వాత కటకటాలు వెనకాలేనా? రాబోయే కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగున గాక. ఇదిగో, ఈ క్రీస్తు ప్రేమను ఆర్పాలని, ఈ క్రీస్తు ప్రేమ జ్వాలని ఆర్పేయాలని ఎన్నెన్నో రకాల చట్టాలు తీసుకొస్తున్నారు. ఆర్పుతారా? ఆర్పుతారా? హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమేలేనిది యేసు ప్రేమ ఇది. హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది. దీన్ని ఆర్పాలని ఎప్పుడో అపోస్తుల కాలంలోనే ప్రయత్నించారు. ఆర్పాలని కాలు తొక్కిన వాళ్ళ కాళ్ళు గాలిపోయాయి, కానీ ఈ అగ్నిని ఆర్పటానికి ఎవరికి సాధ్యము కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు నిమిత్తం చెరసాలకైనా వెళ్ళండి అంటున్నాడు. ఖడ్గముతో చంపబడి సావండి. అప్పుడు అర్థమైందంట పరిశుద్ధులు ఓర్పు. నిజంగా వీళ్ళు పరిశుద్ధులా కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏదో దేవుని అడ్డం పెట్టుకొని బ్రతుకుదామని వచ్చే వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. ఏదో స్వార్థం కోసం వస్తారు, పోతారు. ఆ బ్యాచ్ తీసేయండి. నిజంగా నాకు దేవుని రాజ్యం కావాలి అంటే అవసరమైతే ఇట్లాంటి శ్రమలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. వచ్చిన మరణానికి, జైలుకి మేము భయపడమా? మేము భయపడము. కులము వెలివేసిన, సమాజం వెలివేసిన, గవర్నమెంట్ వెలివేసిన, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు.
సమర్థుడు. కొట్టు గట్టిగా చప్పట్లో, గట్టిగా. మేము సేవించుచున్న దేవుడు. అగ్నిగుండాలకు భయపడం, సరస్సాలకు భయపడం, సింహాల బోనుకు భయపడం. మా పక్కనే ఉండి మమ్మల్ని కాపాడుతూ కొనుకక్క నడిపిస్తున్న మా దేవుడు సజీవుడు. ఆయన మమ్మల్ని చెయ్యి విడవడు. ఆయన మాతో ఉంటే సరసాలకైనా వెళ్తాం, అలాగే సింహాల బోనుకైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. కానీ మాతో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఎన్నైనా రానియండి, ఓర్చుకుంటాం. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడింది అంటున్నాడు. ప్రకటన గ్రంథం 14:12లో కూడా ఏమని రాయబడింది? దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చూడండి, ఓర్పు కనబడును, ఓర్పు కనబడును, ఓర్పు కనబడును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్చుకోండి, ఓర్చుకోండి. ఓర్చుకుంటే కలిగే ఆశీర్వాదాలు చెప్తాను మీకు. ఒకటి, ప్రాణము దక్కించుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. రెండవది దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఓర్పుతో సహించగా వాగ్దాన ఫలమిచ్చి నేర్పితివి పాఠాలు శోధనలో జయమిచ్చి. ఓర్పుతో. హెబ్రీ 6 నా ప్రియమైన బిడ్డలారా, అక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓర్చుకున్న వారు వాగ్దానాలు పొందారనే మాట ఉంటుంది చూడండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. 6వ అధ్యాయం 11వ వాక్యం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను. చూడండి, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఒకటి విశ్వాసము చేతను ఓర్పు చేతను. జనవరి రోజున మనం తీస్తాం వాగ్దానాలు. అన్నయ్యా నేను నీకు తోడై ఉంటానని వచ్చింది. అన్నయ్యా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని వాగ్దానం చేశాడు. అన్నయ్యా నీ దుఃఖ దినములు సమాప్తమగునని వచ్చింది. అన్నయ్యా ఇదిగో నీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మంచిదేనమ్మా. అవి స్వతంత్రించుకోవడానికి నీకు 2 కావాలి. ఒకటి విశ్వాసం, రెండోది ఓర్పు. దేవుడు చేసిన వాగ్దానములు మనము అనుభవించాలి. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనకి కాస్త ఏం కావాలండి? ఓర్పు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, ప్రాణములను దక్కించుకుంటాం. రెండోది, వాగ్దానములను స్వతంత్రించుకుంటాం. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ ఓర్పు అనేది నా ప్రియమైన బిడ్డలారా అందరికీ ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, క్రీస్తుకుంది ఓర్పు. రెండోది, దేవుని సంఘానికి కూడా ఉండాలి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:4లో రాయబడిందండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో ఎంతో అతిశయపడుచున్నాము. తెస్సలోనికయ సంఘానికి గొప్ప ఓర్పు ఉందని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఓర్పు కావాలి. వాగ్దాన ఫలాలు అనుభవించాలంటే ఓర్పు కావాలి. ప్రాణాలను దక్కించుకోవాలంటే ఓర్పు కావాలి. ఈ ఓర్పు ఉంటేనే నీ రక్షణ కాపాడుకుంటావు. ఈ ఓర్పు ఉంటేనే నీవు దేవుని దగ్గర అనేక దీవెనలు పొందగలుగుతావు. ఈ ఓర్పు కావాలని దేవుని దగ్గర మనం ఎంతగానో ప్రయాసపడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఓర్పు కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు పైకి లేచి నిలబడండి, అందరు పైకి లేచి నిలబడండి. దేవా, నాకు ఓర్పు కావాలి. నీ ఓర్పు కావాలయ్యా, నీ ఓర్పు కావాలి ప్రభా, నీ ఓర్పు కావాలి, నీ ఓర్పు కావాలి. నీవు పాపాత్ములు
నీకు వ్యతిరేకముగా నిన్ను తిరస్కరించారు, నీకు అన్యాయపు తీర్పు తీర్చారు, నిన్ను చెంప మీద కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, సిలువను మోయించారు, సిలువ పైన నిన్ను చంపారు. అయినను నువ్వు ఓర్చుకున్నావు. ఈ రోజున నేను అన్నిటినీ ఓర్చుకోవాలి. గొప్ప ఓర్పు నాకు దయచేయి ప్రభువా. యోబు లాంటి ఓర్పు దయచేయి, యోబు లాంటి ఓర్పు దయచేయి, అబ్రహాము లాంటి ఓర్పు దయచేయి, యోసేపు లాంటి ఓర్పు దయచేయండి నాయన. అయ్యా, ఆది అపోస్తుల ఓర్పు కావాలి, నీ ఓర్పు కావాలి. చిన్న చిన్నయే ఓర్చుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. ఓర్చుకొని నా ప్రాణమును తగ్గించుకోవాలి, ఓర్చుకొని వాగ్దాన ఫలము అనుభవించాలి, ఓర్చుకొని నీ రాజ్యమునకు నేను చేరాలి. నాకు ఓర్పు కావాలి ప్రభా, ఓర్పు కావాలయ్యా, ఓర్పు కావాలయ్యా. అలాంటి ఓర్పు కలిగిన జీవితం నాకు దయచేయి, అలాంటి ఓర్పు కలిగిన జీవితం దయచేయి, అలాంటి ఓర్పు కలిగిన జీవితం నాకు దయచేయి. నీ భార్యను ఓర్చుకుంటున్నావా? నీ భర్తను ఓర్చుకుంటున్నావా? నీ పిల్లలను ఓర్చుకుంటున్నావా? నీకున్న వారిని ఓర్చుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తొందర పడితే దారి తప్పిపోతాం. నాకు గొప్ప ఓర్పు కావాలని ప్రార్థన చేయండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు కలుగుతున్నప్పుడు, కీడును ఎదుర్కొంటున్నప్పుడు, నీ సన్నిధికి వస్తున్నప్పుడు అనేక మంది మమ్మల్ని నిందించిన, దూషించిన, హింసించిన, ఏలుబెట్టి చూపించిన, శ్రమల వెంట శ్రమలు, బాధల వెంట బాధలు వస్తున్నా మాకు గొప్ప ఓర్పు కావాలి ప్రభువా. నీ ముఖమే చూడాలి, నీ గుణ లక్షణములను ధ్యానించాలి, సహించాలి నాయన. ఓర్పు కావాలి, ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. స్పర్శన ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.